యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నందుకు మీకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ దేని సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, సహకరించండి. మరింతగా మీరు దీవించబడాలని మేము కోరుకుంటున్నాం. మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిది, ఈరోజు మనం క్రిస్మస్ సందేశాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానం చేసుకుందాము. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గొల్లలకు దేవుని యొక్క సందేశము అందుతా ఉన్నది. గొల్లలు రాత్రి వేళలో తమ మందను కాచుకొనొచ్చు ఉన్నారు. ఆ సమయంలో దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై యేసుక్రీస్తు జన్మను గురించి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దూత వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఇది ప్రజలందరికీ కలగబోవు. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి అని అక్కడ చెప్పలేదు. కానీ ప్రజలందరికీ కలగబోవు, సమస్త ప్రజలు, సమస్త దేశవాసులు అందరికీ ఈ సువార్తమానమును ఆ దూత తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. సంతోషకరమైన సువార్త. ఏమిటి సంతోషకరమైన సువార్త? మనమందరం రక్షణ పొందుకోవడం, మనమందరం ప్రభును దర్శించుకోవడం, మనమందరం సత్యదేవుని గుర్తు చేసుకోవడం, ఆ యేసుని తెలుసుకోవడం, అదే సంతోషకరమైనటువంటి సువార్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు దేవుడు వాగ్దానం చేశాడు దావీదుతో, నీ సింహాసనము తరతరంలో ఉంచుతానని. ఆ వాగ్దానము నెరవేర్చడానికి దావీదు పట్టణము అని రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నాడు. దావీదు పట్టణము బెత్లెహేము. ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు పశుల పాకలో. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే రక్షించువాడు. ఎవరిని రక్షిస్తాడు? బాధలలో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, పాప బంధకాల్లో ఉన్నవారిని రక్షించడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా జన్మించినాడు. ఆ సంగతిని గొల్లలకు దేవుని యొక్క దూత తెలియజేస్తూ ఉన్నాడు. దానికి ఇదే ఆనవాలంటున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని కూడా చెప్తున్నాడు. ఆయన పేరును కూడా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు అని వారితో చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, మీకు నక్షత్రం ముందుగా నడుస్తూ ఉంటుంది, మీరు ఆయన దర్శనం చేసుకుంటారు, ఆ భాగ్యం మీకు దొరుకుతుంది, మీరు దర్శించుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఆ శిశువు పొత్తిగుడులతో ఆ పశువుల పాకలో ఉండుట మీరు చూస్తారు, మీ జీవితం ధన్యమవుతుంది, మీరు సత్యదేవుణ్ణి తెలుసుకుంటారు, ఆ ముఖ దర్శనాన్ని చూస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు అని ఆ సందేశమును దూత అందించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డ, ఈ సందేశం నీకు కూడా అందుతుంది. దేవుని యొక్క దూత తెలియపరచబడినట్టుగా ఈరోజు నీకు ఈ వర్తమానము ద్వారా సందేశం అందుతా ఉన్నది. నీవు యేసుక్రీస్తును దర్శించుకుంటూ ఉన్నావా? దర్శించుకుంటే సంతోషం. ఒకవేళ ఆయన దర్శనం నీకు లేకపోతే దర్శించుకోవడానికి ప్రయత్నించు. ఆ బాలయేసు ఎక్కడో లేడు, నీ దగ్గరికే వస్తున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనను పూజించాలని, ఆరాధించాలని, ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలని, దేవునితో కలిసి నడవాలని, దేవుని స్వరాన్ని వినాలని నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు ఆ దూత గుల్లలకు తెలియజేసినట్టుగా ఈరోజు ఈ వర్తమానము ద్వారా దేవుని యొక్క సందేశం నీకు అందుతా ఉన్నది.
ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, ఈ క్రిస్మస్ సందేశాన్ని వింటున్న నీవు నీ జీవితాన్ని సరి చేసుకొని పండుగలలో సంతోషముతో పాటు నీ హృదయ సమర్పణ, త్యాగము, మరింత పట్టుదల, ప్రార్థన, విశ్వాసాన్ని పెంచుకొని దేవునికి ఆ బాలయేసునకు దర్శించుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఈ సందేశంను ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మిమ్ములను దేవుడు దీవించి తన ఆశీర్వాదముల చేత నింపి సుఖశాంతుల చేత నింపి వర్ధిల చేయునుగాక. ఆమెన్. సర్వాధికారి తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దినమందు ఈ క్రిస్మస్ సందేశం విన్నటువంటి మా బిడ్డలను దీవించండి తండ్రి. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడని దూత ద్వారా మీరు గొల్లలకు సందేశం అందించిన దేవుడవు. ఈరోజు ప్రభువ, ఈ నీ వాక్కులు వింటున్న బిడ్డలకు కూడా ఈ సందేశం అందుతా ఉన్నది. నీ వాక్కులు వింటున్న బిడ్డలు నిన్ను దర్శించుకుని లాగన, నిన్ను స్మరించుకుని లాగన, నిన్ను కీర్తించుకుని లాగన, నీ జన్మదినమును గుర్తు చేసుకొని తండ్రి వారు తమ జీవితాలను సరి చేసుకుని బ్రతుకున్నట్లు కృప చూపండి. అట్టి విశ్వాసము, సమర్పణ, త్యాగము, పట్టుదల, నిరీక్షణ, ఓపిక నీ బిడ్డలకిచ్చి నీ యొక్క ముఖదర్శనము చేసుకునే భాగ్యము కలిగించమని, మనసారా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.